ఏంట్రా తమ్ముడు అంతా హ్యాపీగా ఉన్నావు? నేను 498 కేసు వినయ్యాను. అది ఫేక్ కేసు అని ప్రూవ్ చేశాను. కంగ్రాట్స్ రా తమ్ముడు. థ్యాంక్స్ రా. నెక్స్ట్ మన మీద ఉన్న కేసుని ఫేక్ కేసు అని ప్రూవ్ చేస్తాను. ఆ భార్య బంధు సెక్షన్ అయితే ఇస్తాను. ఆల్ ద బెస్ట్ రా తమ్ముడు. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. అన్నయ్య అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతున్నాను రా. అది కేసైనా శృతి లవ్ మ్యాటర్ అయినా. ఏమిటి శృతిని అవాయిడ్ చేయడానికి కారణం మా పెద్దోడా? ఉండు వాడి సంగతి చెప్తాను. మా పెద్దోడిని. ఒరే పెద్దోడా, ఏమిట్రా ఇది? నువ్వెలాగూ మాకు దక్కలేదు, వాణ్ణి కూడా మాకు దక్కకుండా చేయాలనుకుంటున్నావా? నీకేమో పోరాడే ధైర్యం లేక పిరికి వాళ్ళ చనిపోయావు. వాడేమో పెళ్లి పెటాకులు లేకుండా అన్న కోసం అందరి కోసం అంటూ నిద్రాహారాలు మాని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. మేమేదో వాడికి పెళ్లి చేసి వాడు సంతోషంగా ఉండడం చూడాలి అని తపన పడుతుంటే దాన్ని నువ్వు చెడగొడుతున్నావు. వాడెవడో ఎక్కడో ఉండి అమెరికాలో టవర్లు కూల్చేశాడు. నువ్వు ఈ ఫోటోలో ఉండి వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుని సంతోషంగా ఉండట్లేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ నీలా అవుతారన్న దురాలోచన మాని వాడు సుఖంగా ఉండాలని కోరుకో. వచ్చే జన్మలోనైనా ఆ భగవంతుడు పిల్లా పాపలతో సుఖశాంతులతో ఉండే జీవితాన్ని నీకు ప్రసాదిస్తాడు. ఒరే పెద్దోడా, నీకొకటి క్లియర్ గా చెప్తున్నాను. వాడు గాని అమ్మాయిని పెళ్లి చేసుకోలేదనుకో, తల్లిగా నేను నిన్ను క్షమించను. ఈ ఇంట్లో నీ ఆనవాలే లేకుండా చేస్తాను, గుర్తుంచుకో. ఒరే పెద్దోడా, ఇంకొక విషయం గుర్తుపెట్టుకో. వాళ్ళిద్దరు పెళ్లి గాని జరగలేదే అనుకో, నా చావుకు నువ్వే కారణమని లెటర్ రాసిపెట్టి మరీ చేస్తాను. అక్కడికొచ్చి నీ సంగతి తెలుస్తాను. ఏంటి అమ్మిలా తిట్టింది? వామ్మో, వీళ్ళ లవ్ సక్సెస్ కాకపోతే నాకు వాచిపోయేలా ఉంది. వీళ్ళ లవ్ ఎలాగైనా సక్సెస్ చేయాలి. నీతో అర్జెంటుగా ఓ విషయం గురించి మాట్లాడాలరా. ఏ విషయం గురించి అన్నయ్య? ఒరేయ్, శృతి అందరిలాంటి అమ్మాయి కాదురా. షీఈ్ వెరీ నైస్. నా మాట విని తనకు ఐ లవ్ యూ చెప్పు. ఒరే అన్నయ్య, నువ్వేంట్రా రోజుకోలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు అర్థమవుతోందిరా. ఇలాంటి కన్ఫ్యూజన్తోనే నీ లైఫ్కు ఎండ్ కార్డ్ వేసుకున్నావు. ఒరేయ్, ముందు లవ్ కన్ఫర్మ్ చెయ్యి. ఆ సెక్షన్ ఎత్తేసాక పెళ్లి చేసుకుందువు. నోవే. ముందు ఆ భార్యాబంధు సెక్షన్ ఎత్తేసే వరకు నో లవ్, నో మ్యారేజ్. నా మాట వినరా. ఫస్ట్ గో అండ్ సే ఐ లవ్ యూ, దట్స్ ఆల్. సరే అన్నయ్య. అమ్మయ్యా, అమ్మ నాన్న హ్యాపీ, సో నేను కూడా హ్యాపీ. ఎందుకొచ్చావు? చెయ్యాల్సిందంతా చేసి మా అక్క చచ్చిందో లేదో చూడ్డానికి వచ్చావా? నేనేం చేశాను? ఏం చేయలేదా? రా చూడు. నా పేరు కృష్ణకుమార్. నా కేసు మీరే వాదించాలి. ఇలా వచ్చేయడం మీరు చేసిన మొదటి తప్పు. కవిత గారు, రేపు మీ కేసు కోర్టులో ఆర్గ్యుమెంట్స్కి వచ్చాక రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద మిమ్మల్ని ఖచ్చితంగా తిరిగి కాపురానికి పంపించేలా చేస్తాను. ఇది నిజం. కేసు విత్డ్రా చేసుకొని మీ కూతుర్ని కాపురానికి పంపిస్తారో, కోర్టు జడ్జిమెంట్ తర్వాత పంపిస్తారో మీ ఇష్టం. కవిత మీ అక్క? అవును, మా అక్కే. నేను లేని టైంలో ఆ స్టూపిడ్ దగ్గరికి పంపించావు. నీ వల్లే ఈ రోజు ఇలా చావుతో పోరాడుతుంది. ఆ రాక్షసుడు ఎన్ని చిత్రహింసలు పెట్టాడో వచ్చి చూడు. చూడు ఎలా చేశాడు. తల మీద. ధైర్యమే నీకు? నా మీద కేసా? మెడ మీద. కాపురం చేయడానికి కాదు, కాటికి పంపడానికి. కాటికి పంపడానికి. అలా నువ్వు చేసిన పని వల్ల వాడు మరీ రెచ్చిపోయి అక్కకి నరకం చూపించాడు. అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వెధవలకి సపోర్ట్ చేస్తావా? అది కాదు శృతి, నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? నీలాంటి లాయర్లుంటే మా బావలాంటి వెధవలు స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటారు. అసలు మా అక్క కేసు గురించి నీతో మాట్లాడాలని ఎంతో ట్రై చేశాను, అయినా తప్పించుకుని తిరిగావు. క్రిమినల్స్ కన్నా క్రిమినల్స్ కి కొమ్ము కాసేవాళ్ళు ఇంకా డేంజర్. నా దృష్టిలో నువ్వు లాయర్వి కాదు, లయర్వి. వాణ్ణి ఎలాగో లోపల వేయించాను. మా అక్కకేమైనా అయిందో నిన్ను కూడా వదలను. గెట్ అవుట్.